హాయ్ గైస్, ఇది ఫస్ట్ వీడియో అనమాట మన ఛానల్ ఇలా మైలేజ్ టెస్టింగ్. అండ్ ఇది మోడల్ వచ్చేసి 2022 మోడల్లో. ఇది నేను 2022లో 8వ నెల అయితే కొన్నాను అనమాట. అప్పుడైతే నాకు మైలేజ్ బాగానే వస్తుంది. సో ఫస్ట్ టైం ఇప్పుడు నేను కాపులేట్ అయితే చెక్ చేస్తాను ఎంత వస్తుందో చూద్దాము. చూడండి, మొత్తం ఖాళీ చేసిన ఇప్పుడే చూడొచ్చు. ఇప్పుడు చూడండి ఎంత తిరిగిందో ఒకసారి. 30,000. ఇలా ట్రిప్పు 1 2 ఏం లేదు, ఇది మొత్తం అనమాట. 30,402 అనుకుందాం ఇప్పుడు. ఓకేనా, ఒకసారి స్టార్ట్ చేస్తా. లేదు, చూడొచ్చు, పట్టుకొనే ఉన్నా. లేదు స్టార్ట్ అవుతుందా. ఓకేనా, ఇప్పుడు మన దగ్గర హాఫ్ లీటర్ ఉంది. సరే పోద్దాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తా. సార్ చూసుకోండి, ఇప్పుడు వచ్చేసి 30,402 ఉంది. స్టార్ట్ చేద్దాం. స్ట్రైట్ స్టాండ్ హాఫ్ లీటర్ ఇప్పుడే కదా పోసింది. స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి చూద్దాం ఎంత వస్తుందో. నేను కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎప్పుడు కానీ మైలేజ్ డౌన్ అయినట్ల నాకు అనిపించలేదు. నేను ఆల్రెడీ ఒకసారి చెక్ చేశాను, అప్పుడు చాలా రోజులు అయింది. 22 అనేమో వచ్చిందనమాట హాఫ్ లీటర్కి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నా. నేనైతే ఎలాంటి అంటే నేను సర్వీస్ చేయించేటప్పుడు ఆయిల్స్ అయితే నేను సపరేట్గా కొంటాను అనమాట. నేనైతే బజాజ్ వాళ్ళ ఆయిల్ అయితే యూజ్ చేయను. అండ్ MOS2 కూడా యూజ్ చేస్తాను బండి స్మూత్నెస్గా ఉండడానికి. సో ఇవైతే యూజ్ చేస్తాను. అన్నీ బయట నుంచి తెప్పించి నేను డైరెక్ట్గా షోరూమ్ పోయి వాళ్ళ దగ్గరే చేయించుకుంటాను అనమాట. ఒక 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఆయిల్ చేంజ్ చేసినందుకే. అదే చూద్దాం ఎంత వస్తుందో, నాకు కూడా ఐడియా లేదు. ఒక ఇవ్వచ్చు అనుకుంటా, ఒక 20 ఈజీగా ఇవ్వచ్చు. అంటే స్పీడ్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్పీడ్ మనము 80 దాటుతుందో అది, ఇది వచ్చేసి ఫుల్ ఆఫ్ రోడ్ అనమాట. ఆఫ్ రోడ్లో ఎంత ఇస్తుందని నాకు కూడా ఐడియా లేదు. సో అప్పుడు ముందు చేసినప్పుడు అయితే 22 ఇచ్చింది. ఇప్పుడు చూద్దాము. అనుకుంటున్నా ఒక 18 పైన ఇస్తుంది అనుకుంటున్నా. చూద్దాం. ఇప్పటికైతే నాకు ఒక 6 సర్వీసులు అయితే చేపించాను అనమాట. నేను ఫస్ట్ మనకి బండి కొన్నప్పుడు బజాజ్ వాళ్ళు 3 అయితే ఫ్రీ సర్వీసులు ఇస్తారు. సో ఆ ఫ్రీ సర్వీసుల్లో మాత్రమే వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఆయిల్ అయితే వేసారనమాట. ఇంకా తర్వాత నాలుగో సర్వీస్ నుంచి నేనైతే ఆయిల్ మోటోలు ఉంటుంది కదా, మోటోలో యూజ్ చేస్తే, ఇంకా లిక్విడ్ మోలీ కూడా యూజ్ చేస్తాను. ఇప్పుడైతే నేను మోటోలో యూజ్ చేస్తాను, ఎందుకంటే మనకి ఇది 1000కి 1.5 లీటర్తో వచ్చేస్తుంది కాబట్టి దీనికి వచ్చేసి 1.2 లీటర్. నాకు ఇంకా 300 ml మిగులుతుంది. సో అందుకే నేను మోటోలే ప్రిఫర్ చేస్తున్నా. అండ్ ఆయిల్ ఫిల్టర్స్ కావచ్చు అంతా నేను సపరేట్గానే తీసుకొని షోరూమ్లో అయితే చేయించుకుంటున్నా. చెప్పేది ఏమంటే, మీరు ఇంజన్ని టైం టు టైం సర్వీస్ చేయించుకుంటుంటే మనకి మైలేజ్ కూడా అంతే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఒకవేళ మీరు ఒక 2-3 టైమ్స్ దాన్ని టైంకి సర్వీస్ చేయించకుండా ఇలా వదిలేసినారనుకో, మనకి అది ఏమవుతుందంటే క్లచ్ ప్లేట్లు ఈజీగా డ్యామేజ్ అవుతాయి అనమాట. నాట్ ఓన్లీ క్లచ్ ప్లేట్లే కాదు, ఇంజన్ రిఫైనే మొత్తం పాడైపోతుంది. సో అదొక ఓకే అంటే ఈజీగా చెప్పాలంటే, మనకి ఇప్పుడు సర్వీస్ చేపిస్తంటే ఒక మూమెంట్లో పోతుంటాయి అనమాట మనకి లోపల మెటల్ పార్ట్స్ కావచ్చు. సో మనం ఏమన్నా సడన్లీ ఒక 3-2 టైమ్స్ దానికి టైం సర్వీస్ చేయించకుండా ఆయిల్ లోపల ఎలా అంటే అలా అంటే ఆయిల్ ఫిల్టర్ మార్చకుండా ఇలా చేసినామనుకో, సో ఈజీగా మనకి ఇది మొత్తం పార్ట్స్ అన్నీ ఒక రిఫైన్లో లేకుండా మొత్తం పోతాయి. అప్పుడు ఏమవుతుందంటే మనకి మైలేజ్ కూడా తగ్గిపోతుంది. హైవేలో మ్యాక్సిమం మనకు ఏ బండిలో చూసినా కూడా హైవేలో టెస్ట్ చేసినప్పుడు మైలేజ్ అయితే బాగానే వస్తుంది. ఎందుకంటే మనకి మెయిన్ ఆఫ్ రోడే కదా. సో ఆఫ్ రోడ్ లో మనకి బాగా వచ్చింది అనుకో, దానికి మనం ఇంకా హైవేకి చాలా యాడ్ చేసుకోవచ్చు. అందుకే నేను ఆఫ్ రోడ్ లో చెక్ చేస్తున్నా. ఇంకా ఇంజన్ కి అంతే, ఎప్పుడైతే మీరు ఆయిల్ సర్వీస్ చేపిస్తారో అప్పుడు కూడా పాత ఇంజన్ ఆయిల్లో వీళ్ళు అడిక్టివ్ వేపిస్తే ఏమవుతుందంటే, అది తీసేటప్పుడు 10 నిమిషాలు ముందుగా వేసి ఒక 10 నిమిషాలు రన్నింగ్ లో పెడితే అది మొత్తం క్లీన్ చేసేస్తుంది. తర్వాత దాన్ని
మొత్తం తీసేసి ఒక 2-3 మినిట్స్ ఆరబెట్టేస్తే మొత్తం క్లీన్ అయిపోయింది. కాబట్టి అప్పుడు మీరు కొత్త ఆయిల్ వేసుకుంటే చాలా రిఫైన్గా ఉంటుంది అనమాట. ఇంజన్ చాలా క్లీన్గా అండ్ ఇంకా మనకి స్మూత్నెస్ కూడా చాలా బాగుంటుంది. నేను అప్పుడైతే ఆయిల్ అడాక్టివ్ అయితే వాడాను అనమాట. నేను మోటోలకి చేంజ్ అయ్యేటప్పుడు నాకైతే చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా పెరిగింది. నాకేం ఎలాంటి ఇష్యూ అయితే లేదు. అది కొత్త బండి పాత బండి అనేం కాదు. మీరు ఆయిల్ ఒకవేళ నేను ఒకే బ్రాండ్ ఆయిల్ వాడతానంటే సో మీరు మ్యాక్సిమం మీకు అంత యూజ్ కాకపోవచ్చు. లేదు మేము చేంజ్ అవుతున్నామంటే మ్యాక్సిమం అది ఒకసారి యూజ్ చేయండి ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు, అంటే బ్రాండ్కి. అండ్ ఒకవేళ మీరు ఒక 5-6 సర్వీసులు అయిపోయినాయి ఒకే ఆయిల్ వాడుతున్నామన్నా అప్పుడు కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అది ఒక 20,000 మీరు ఆయిల్ అడాక్టివ్ వాడుతూ ఉంటే ఇంజన్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. ఈ అడాక్టివ్స్ పని అది మెయిన్ ఏమంటే నేను కొంతమంది ఏమంటారంటే బంక్లానే ఫీల్ వేయించండి, లేకుంటే ఆఫ్ రోడ్లో వేపిస్తే ఏమవుతుందంటే మనకి సరిగ్గా మైలేజ్ ఏదో త్వరగా మైలేజ్ డ్రాప్ అయిపోతుంది అంటున్నారు. నేను తెచ్చి 3 ఇయర్స్ పైన అవుతుంది. 3 ఇయర్స్ అయినప్పటికీ నేను చాలా చోట్ల అయితే హాఫ్ లీటర్ వేయించా, 50 రూపీస్కి కొట్టించా, అంటే అంగిల్లో కూడా వేయించాను అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఏ పెట్రోల్ అయితే ఆ పెట్రోల్ అన్నీ వేయించాను. సో ఇంజన్ పరంగా అయితే కేర్ తీసుకున్నాను నేను. సో టైం టు టైం ఆయిల్ చేంజ్ కాబట్టి అదైతే నేను మంచి ఆయిల్ యూజ్ చేశాను. అండ్ అడాక్టివ్స్ కూడా వేసాను అనమాట. మనకి MOS2 అడాక్టివ్ అనే ఒకటి వస్తుంది. అది వేస్తే ఏమైతుందంటే ఇంజన్ చాలా స్మూత్ అయిపోతుంది అనమాట. మెటల్ టు మెటల్ మన కాంటాక్ట్ అనేది చాలా స్మూత్ ఉంటుంది. MOS2 లిక్మోలే MOS2 కింద డిస్క్రిప్షన్లో దాన్ని లింక్ ఇచ్చేట ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చూడండి, ఇది మనకు కావాల్సిన మన టార్గెట్ ప్రకారం 2 కిలోమీటర్లు అంతే. నేను ఇంకా చూద్దాం ఎంత వస్తుందో. 21 రీచ్ అయింది ఇప్పటికే. అంటే మనం 402లో స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా 22కి వెళ్ళిపోతే ఈజీగా 20 ఇచ్చినట్ల ఫుల్ ఆఫ్ రోడ్. ఇంకా పోతున్నాము. జలక్కిస్తుంది, రైట్గా జలక్కిచ్చా. పోతుంది ఈజీగా. ఇంకా 3 పోతుంది. మన టార్గెట్ ఏమి 20 పైన ఇవ్వాలని అనుకున్నాను. చూద్దాం, ఇంకొక కిలోమీటరే ఉందన్నమాట 20కి. 22 కంప్లీట్ అయిపోయా. ఇంకా చూద్దాం ఎంత వస్తుందో. 23 కూడా అయిపోయా. వావ్, చాలా కష్టపడిపోయినట్లుంది. ఎక్కడ పోతున్నారు? హలో సార్, ఎక్కడ సార్? భయమే అంతే. అంతే, చూడొచ్చు న్యూట్రల్ ఉంది, స్టార్ట్ అవుతుందా. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒకసారి చూసుకోండి. అప్పుడే మనము 30402 ఉండే, ఇప్పుడు చూసుకుంటే ఇంత తిరిగింది. మనం ఒకటి మైనస్ చేద్దాము, ఓకేనా? ఒకటి మైనస్ చేసినా మనకి 28 పోయింది. ఒక 2 తీసేద్దాం మనము, ఎందుకో మరుగుతుంది. 2 తీసేసిన మనకి 26, అంటే లీటర్కి మనకి 50 పైన ఇస్తుంది. పర్లేదు, బాగా ఇస్తుంది మైలేజ్. ఓకే, ఇది మైలేజ్. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తుంటాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కోసం టేక్ కేర్ అండ్ బాబాయ్. ఇప్పుడు మన దగ్గర లీటర్ ఉంది, వేసుకొని మనం ఇంకా ఎంచక్క ఇంటికి వెళ్ళిపోవడం అన్నమాట. చిన్నగా నేను లీటర్తోనే చెక్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే టైం అయిపోయింది. అందుకే హాఫ్ లీటర్తో చెక్ చేసా. నాకు నమ్మకం ఉంది నా బండి ఇస్తుంది, ఎందుకంటే టైం టు టైం నేను MOS2 మెయిన్ యూజ్ చేస్తాను. MOS2 యూజ్ చేస్తే పక్క మనకు మైలేజ్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను అనమాట MOS2. ఓకే, అదనమాట. ఓకే, బాయ్.